వైసీపీ నుంచి సస్పెన్షన్లో ఉన్న ప్రేమ పక్షి దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు కొత్త గేమ్కు తెరతీశారు. తన సొంత శ్రీకాకుళం జిల్లాలో కుల రాజకీయాలు మొదలుపెట్టారు. పార్టీ కోసం చాలా కష్టపడ్డాడని, త్వరలోనే సస్పెన్షన్ తొలగిపోతుందని చెబుతూనే ఉత్తరాంధ్ర చిట్ట చివరి జిల్లాలో క్యాస్ట్ పాలిటిక్స్ మొదలుపెట్టారు. ఇందుకోసం టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ను ఆయన దువ్వుతున్నారు. దువ్వాడ శ్రీనివాస్ ఈ ఏడాది ఏప్రిల్లో సస్పెన్షన్కు గురయ్యారు. క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ ఒక ప్రకటన విడుదల చేసి ఊరుకుంది. కాకపోతే తర్వాతి కాలంలో ఆయన వైసీపీ వారితో సఖ్యతగానే ఉన్నారు. ఎక్కడా అధిష్టానాన్ని విమర్శించలేదు, పార్టీని పల్లెత్తు మాట అనలేదు. వీలైనప్పుడు తన సస్పెన్షన్ ఎత్తివేస్తారని ఆయనకు బాగానే తెలుసు. పైగా జగన్ కు వీర విధేయుడు, అత్యంత క్లోజ్ గా ఉండే నాయకుడు కావటంతో దువ్వాడ శ్రీనివాస్ కు కాస్త కాన్ఫిడెన్స్ ఎక్కువేనని చెప్పాలి. వరుసగా 3 ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్ ఓడిపోయినప్పటికీ జగన్ రెడ్డికి అతడి పట్ల అభిమానం ఎక్కువ. అందుకే 2021లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. దువ్వాడ పదవీ కాలం మరో 2 సంవత్సరాలుండగానే వివాహేతర సంబంధం వ్యవహారంలో ఆయన ప్రభ మసకబారిన మాట వాస్తవం. ఈ నేపథ్యంలోనే దువ్వాడ ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో బాగా యాక్టివ్ అవుతూ పాపులర్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజకీయంగా గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఆయన ఇప్పుడు సంచలన ప్రకటనలు ఇస్తున్నారు. ఆయన అనూహ్యంగా తెలుగుదేశం ఎమ్మెల్యేకు మద్దతిస్తున్నారు. ఆముదాల వలస తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కు తాను అండగా ఉంటాను అని అంటున్నారు. ఆయన సామాజిక రాజకీయ ఆధిపత్య పోరులో ఇబ్బంది పడుతున్నారని దువ్వాడ అంటున్నారు. ఆయనకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉన్న వేళ పనిగట్టుకొని కొంతమంది వ్యక్తులు ఇరకాటంలోకి నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కాళింగ, వెలమ సామాజిక వర్గాల మధ్య రాజకీయ ఆధిపత్య పోరు ఉంది. మొదట్లో కాళింగులు జిల్లాను రాజకీయంగా శాసించారు. తర్వాత కాలంలో వెలమలు ముందుకొచ్చారు. కొంతకాలం 2 సామాజిక వర్గాలకు సమానమైన పాత్ర ఉండేది. తాము రాజకీయంగా వెనుకబడిపోయామని కాళింగులు భావిస్తున్నారు. తాను వైసీపీకి దూరం కావడానికి ఒక బలమైన సామాజిక వర్గం కారణమని దువ్వాడ భావిస్తున్నారు. దాంతో ఆయన తమ సామాజిక వర్గమైన కాళింగులను ఒక్కటి చేయాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. కాళింగులకు అన్యాయం జరుగుతుందన్నది దువ్వాడ శ్రీను ఆరోపణ. శ్రీకాకుళం జిల్లాలో కాళింగులవి లక్షల ఓట్లున్నాయి. వెలమ సామాజిక వర్గానికి చెందిన ధర్మాన బ్రదర్స్ ను దువ్వాడ టార్గెట్ చేసినట్లుగా భావిస్తున్నారు. ధర్మాన సోదరులు టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి తనను రాజకీయంగా చంపేయాలని చూస్తున్నట్లుగా దువ్వాడ ఆరోపణలు సంధిస్తున్నారు. ఆయన వైసీపీలోని ధర్మాన బ్రదర్స్ కి టీడీపీలో ఉన్న కింజరాపు ఫ్యామిలీకి మధ్య లింక్ పెట్టేశారు. ఈ 2 కుటుంబాలు కలిసి లోపాయికారిగా రాజకీయాలు చేస్తున్నాయని కూడా ఆరోపించారు. మరి దువ్వాడ ఏ మేర సక్సెస్ అవుతారో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.